ఈ భూమి మీద మీరు ఎప్పుడైనా ఆరిన అగ్నిని చూసారా? మనం చూడలేదు. మనం ఎలాంటి అగ్నిని చూసామంటే అలా కర్ర తీసుకుంటాం, నిప్పు అంటిస్తాం. ఆ కర్ర ఉన్నంతసేపు అలా అగ్ని ఉంటది గనక మొత్తం అంతా కాలిపోయింది అనుకోండి, ఇంకా మనకి అగ్ని ఉండదు. అంటే నీకున్న నాలెడ్జ్ లో ఆరిపోయే అగ్ని ఇలా ఉంటుందని తెలిసేసరికి పాతాళ లోకంలో, అసలు నరకంలో అగ్ని ఆరకపోవడం ఏంటండి? 2 రోజులకు కూడా అవదా? పోనీ 2 వారాలకు కూడా ఆగిపోదా? 2 నెలల తర్వాత కూడా ఆగిపోదా? ఈ ఎదవలాజికలన్నీ ఇక్కడికి తీసుకెళ్లి అక్కడ అప్లై చేసి చెప్తా ఉంటాడు అనమాట. ఎందుకంటే భూమి మీద ఉన్న ఫిజిక్స్ చూసి, బాబు చిట్టి కన్నా దేవుడు చెప్తున్నదంతా ఆత్మీయ జ్ఞానం. దేవుడు ఒక శాంపిల్ ని సెట్ చేసి పెట్టి ఎగ్జాంపుల్ నేర్పిస్తున్నాడు. ఏమని? పొద అనే పదార్థం ఉంది, అగ్ని అనేటువంటిది అంటుకుంది, కానీ కాలిపోవట్లేదు. చెప్పాడా? చూపించాడా? లేఖనాల్లో దాచిపెట్టాడా నీ కొరకు? బాబు నేను దాయాలనుకోవట్లేదు, నువ్వు పరలోకానికి రావాలని నేను ఆశతో నీవు నరకానికి వెళ్ళకూడదని ప్రతి విషయాన్ని మీకు నేర్పించే ప్రయత్నం చేశాను. అక్కడ కాలిపోని పొదనే చూస్తున్నావు. కాలిపోకుండా ఉండే పురుగుగా నిన్ను నీ ఒకరోజు చూసుకుంటావు. భవిష్యత్తులో నీ ఒక చోటికి వెళ్ళిపోతావు. అక్కడికి నా మాట వినకుండా భూమి మీద నుంచి వెళ్ళిపోయే చోట పొదలాని ఉంటావు, పురుగులాని ఉంటావు, కాలిపోవు ఉంటావు, కాలుతూనే ఉంటావు.